డాన్ మీడియాకు స్వాగతం. ప్రజలపై పెంకు పురుగుల దాడి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న సిడబ్ల్యూసి గూడౌన్లలో అధిక మొత్తాలలో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలలో పుట్టిన పెంకు పురుగులు గత నెల రోజులుగా తాడేపల్లిగూడెం ప్రజలపై పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం దాడి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక పక్క ఉక్కపోత, మరోపక్క పెంకు పురుగులు దోమలు దాడి వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శరీరంపై పాకడం, కుట్టడంతో దద్దుర్లు, దురదలు, మంట రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెంకు పురుగులు గాల్లో తిరుగుతూ వండుకున్న ఆహార పదార్థాలలోనూ, తాగే నీళ్లలోనూ పడుతున్నాయని, దాంతో అవి పాడవుతున్నాయి. కొందరు ఈ పెంకు పురుగుల దాడి బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారు. అతి పెద్ద గోడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలకు ముందు జాగ్రత్త చర్యలుగా పురుగులు పుట్టకుండా, మందులను పిచికారి చేయకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఇలా పెంకు పురుగులు అధికంగా పుట్టి ప్రజలపై దాడి చేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక రాజకీయ నేతలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులతో మాట్లాడి పెంకు పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.